పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది ఇండియా కూటమి. కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన ఇండియా కూటమి నేతలు ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టాలని కోరారు. ఈ మేరకు లేఖపై సంతకం చేశారు 16 ప్రతిపక్ష పార్టీల నేతలు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది ఇండియా కూటమి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, లేఖ సారాంశం ఏంటి? ఎస్ దేవి, ఏదైతే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు, అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఒకవైపు అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎంపీలు ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయడమే కాకుండా దేశ ప్రజలకు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయాలనేటువంటి డిమాండ్తో ఇండియా కూటమిలోని నేతలందరూ కూడా దాదాపు 16 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ సంతకాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఒకటే డిమాండ్, అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రత్యేకంగా ఇండియా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, అంటే ఏ విధంగానైతే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత పాకిస్తాన్ పైన ఏ విధంగానైతే దాడులు జరిగాయో, ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం కావచ్చు, మరికొన్ని అణ్వాయుధ ప్రాంతాలపైన కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలో కొన్ని భారత్కు సంబంధించినటువంటి రఫేల్ యుద్ధ విమానం కూడా పడిపోయింది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నష్టపోయింది ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ సమాధానంగా ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే మొత్తం కూడా ఈ వివరాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ఇండియా కూటమిలో ఉన్నటువంటి 16 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు సంతకం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. ఇక మరోపక్క భారతదేశం అటు పాక్ల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాదు పాక్ ఏ విధంగానైతే ఉగ్రవాదానికి ఊతమిస్తుంది అనేటువంటి అంశాలను మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పేందుకు 59 మంది ఎంపీలు, అంటే 7 బృందాలుగా అఖిలపక్ష బృందాలకు సంబంధించినటువంటి పర్యటనలు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు బైజయంతి పాండే నేతృత్వంలోని కమిటీ వెనక్కి వచ్చేసింది. మరోవైపు ఇతర కమిటీలు కూడా వెనక్కి రాబోతున్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అంటే ఏదైతే భారత్కు సంబంధించినటువంటి విషయంలో పాక్ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం వల్ల పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశాము, మరోపక్క భారత్లో జరిగినటువంటి గతంలో ఉగ్రదాడులు ఏవైతే ఉన్నాయో, అంటే పార్లమెంటు పైన దాడి కావచ్చు, ఆ తర్వాత తలెత్తినటువంటి ఏదైతే ముంబై దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మరికొన్ని చోట్ల జరిగినటువంటి ప్రతి ఉగ్రదాడి వెనుక కూడా అటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులే ఉన్నారు. వాళ్ళందరికీ పాకిస్తాన్ అనేది ఒక శిక్షణ శిబిరంగా మారిపోయింది. పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రవాదులపైనే ఎక్కువగా వెచ్చిస్తుంది అంటూ ఈ పాకిస్తాన్ ఏ విధంగానైతే సీమాంతర ఉగ్రవాదానికి తెరలేపుతుందో ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజెప్పేందుకు దాదాపు 33 దేశాలలో పర్యటించారు. ఈ బృందాలు కూడా వెనక్కి రాబోతున్నాయి. ఆ బృందాలతో కూడా ప్రత్యేకంగా ఒకవైపు కేంద్రం సమావేశాలు కూడా నిర్వహించబోతుంది. మొదట విదేశాంగ శాఖ మంత్రితో భేటీ అవుతారు. ఆ తర్వాత అన్ని బృందాలు కలిసి ఒకేసారి ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్ చేస్తుంది అనేది మాత్రం ఒకవైపు అంటే బీజేపీ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏ విధంగానైతే ఇప్పటి వరకు అఖిలపక్ష సమావేశంలో అన్ని విషయాలను కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలను స్పష్టం చేశాము, ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి ఒకవైపు బీజేపీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ లేఖ ద్వారా పీఎం నుంచి కానీ పీఎంఓ నుంచి కానీ ఎటువంటి రిప్లై వచ్చే అవకాశం ఉందో ఎదురు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు.